అదేవిధంగా హృతిక్ రోషన్ సినిమానే కంటే కహోనా ప్యార్ కే సినిమా చూశాను నేను ఒక 20 years బ్యాక్. ఆ సినిమాకి ఇట్లా బ్లాక్ బస్టర్ అయింది. అదేవిధంగా ఎన్టీఆర్ కు ఇదొక సినిమా హిందీలో నటించడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ సినిమా ఈ సినిమా హిట్ అయిన తర్వాత నెక్స్ట్ సినిమా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రాబోతుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఇంకోటన్నా ఇంకో మాట చెప్పాలా, అది కట్ చేసుకుంటుంది. నాదైతే తిరుపతి పక్కన మదనపల్లి. మా ఏరియాలో నందమూరి ఫ్యామిలీకి ఎంత అభిమానిస్తారంటే మా సైడ్ జాతరలో ఫేమస్ అన్న, చాలా ఫేమస్ మా సైడ్ జాతరలు. మా సైడ్ జాతరకి ఖచ్చితంగా వచ్చేసి ఫోటోలు కొడతారు. బట్ అయితే ఒక నందమూరి ఫ్యామిలీకి మాత్రమే థియేటర్ దగ్గర 30 మంది 40 మంది కలిపి ఫోటోలు కొడతారు. ఆ ఫోటోలు కొట్టడమే కాదు, ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అనాథలు కానీ ఎవరున్నా ఎన్టీఆర్ అని చెప్పాడు ఆ రోజు పాలాభిషేకాలు చేయొద్దండి, 10 మందికి సహాయం చేయండి అని చెప్పాడు. కాబట్టి మా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక 30 ఫోటోలు 20 ఫోటోలు అన్న పొట్టేలు కొట్టే దేవుడికి కొడతారు కదా అన్న పొట్టేలు. అవునన్నా, పొట్టేలు దేవునికే కొడతారు. ఎన్టీఆర్ కూడా ఒక దేవుడు తాత. మనకు తెలియదు కృష్ణుడు ఎలాగుంటాడు తెలియదు, కర్ణుడు ఎలాగుంటాడు తెలియదు, దేవుళ్ళు ఎలాగుంటాడు తెలియదు. ఆ రూపం ఎత్తున సీనియర్ ఎన్టీఆర్ గారు ఆయన కంటిన్యూ చేస్తూ మా జూనియర్ ఎన్టీఆర్ గారు మాకు దేవుళ్ళలాగా ఎప్పుడు నిలిచిపోయినారు. పొట్టేలు ఎవరు కొట్టకూడదన్నా, మనస్ఫూర్తిగా ఎవరు కొట్టినా దేవుళ్లే. కాబట్టి మా వాళ్ళు కొడతారు, మా ఏరియాలో పొట్టేలు కొడతారు. బట్ అయితే ఆ పొట్టేలు ఫ్యాన్స్ కొడతారు, 10 మంది అనాథాలకు పెడతారు, చుట్టుపక్కల ఉన్న అనాథాలకి. మా అన్న సినిమా రిలీజ్ అవుతుందంటే మా పండగ కాదు, ఎంతో మంది ఒక్కరోజు అన్నం లేని వాళ్ళకు కూడా ఆ రోజు సంతోషపడతారు. ఎందుకు తెలుసా, ఎన్టీఆర్ సినిమా ఈరోజు రిలీజ్ అవుతుంది, అందరూ కలిపి అన్నదానాలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని వాళ్ళు ఎంతో సంతోషపడతారన్నా. అది చాలన్నా, మీకు సినిమా హిట్ కొట్టినావా ఫ్లాప్ కొట్టినావా అది కాదని అవసరం. ఇక్కడ ఒక అభిమానిగా ఆయన అభిమానులకు ఏం చెప్తున్నాడు మీరు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, ఒక మనం అభిమానించే ఆయన మనకేం నేర్పిస్తున్నాడు, ఆయన నుంచి మనం ఏం నేర్చుకున్నాం. మాకు నేర్పించాడన్న అన్న ఒకటే, అరే నాకు పెట్టడం కాదు, 10 మంది మీ చుట్టుపక్కల ఉంటారు కదా, ఒక్కరోజు అన్నం లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సాయం చేయండి మా అన్న చెప్పాడు. అది మేము ఇప్పటికీ పాటిస్తున్నాం, ఇప్పటికీ పాటిస్తాము. ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు, మా కొన ప్రాణం ఉన్నంత వరకు, అన్న కొన ప్రాణం ఉన్నంత వరకు ఆయన మేము మర్చిపోము, ఆయన చెప్పిన మాటలు మర్చిపోము. ఒకటే చెప్తా, ఈ ఫ్రీలీ విల్స్లో చూసిన వాళ్ళు కూడా అందరికీ ఒకటే చెప్తా, అన్నం చూసామా క్షేమంగా ఇంటికి పోయినామా. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. అయితే మామూలుగా లేదు, ఎఫెక్ట్లు కానీ ఆ ఫైట్ సీన్స్ కానీ ఒక్కొక్క సినిమా చూస్తుంటే మామూలుగా గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. మామూలుగా లేదు బ్రో, ట్రైలర్ మటుకు రేంజ్ లో ఉంటుంది. ర్యాంప్ మటుకు అసలు తుఫాను భూకంపం ఎలా వస్తుందో అదే రోజున మళ్ళీ కూలీగానే వస్తుంది. మరి ఈ రెండు మరి ఎట్లా ఫైటింగ్ ఎట్లా జరగదో చూడాలా. మరి వెయిట్ చూడాలా. మరి రజనీకాంత్ గారికి కూడా చాలా ఫాలోయింగ్ ఉంది, ఎన్టీఆర్ గారికి ఉంది. కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? కానీ ఎన్టీఆర్ అన్న హృతిక్ రోషన్ అన్న అంటే మామూలు విషయం కాదు, అది వరల్డ్ వైడ్ మరి ఒక రేంజ్ లో కొత్త ర్యాంప్ గా ఉంటుంది ఖచ్చితంగా. అప్పుడు అసలు ఆ సీన్ చూస్తుంటే మనకి ఎన్టీఆర్ అన్న 4 సినిమాలు ట్రిపుల్ నుంచి బ్యాక్ టు బ్యాక్ అంత ముందు కానీ 4 నుంచి ఇట్లే మొత్తం ఇట్లు పడ్డాయన్న. ఈ వార్ 2 అయితే ఒక్క రేంజ్ లో శిఖరం అందుకుంటారు. తర్వాత డ్రాగన్ ఉంది, చెప్పనవసరమే లేదు, అది చెప్పనవసరమే లేక ఎన్టీఆర్ అన్ని టచ్ చేసేంత స్థాయికి వెళ్ళిపోతారు ఎన్టీఆర్ అన్న. చాలా మంది రితిక్ రోషన్ హైట్ తో కంపేర్ చేస్తున్నారు ఎన్టీఆర్ గారు. హైట్ దేముందన్నా, హైట్ కాదు ఇక్కడ టాలెంట్. ర్యాంప్ స్క్రీన్ పై ఇట్లా కనపడితే జనాలు చూడాలా, హైట్ కాదు చూడాల్సింది, టాలెంట్ చూడాలి. హృతిక్ రోషన్ అన్నకి సరైన ఒక యముడులాగా ఈయన ఎన్టీఆర్ అన్న సరిగ్గా పెట్టారు వీళ్ళిద్దరిని, ఎన్టీఆర్ అని హృతిక్ రోషన్ అని. విలన్ గా అంటే మామూలు హైలైట్ గా అసలు చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. మరి ఆ 14వ తేదీ చూస్తే అసలు తుఫాను అసలు ఏ విధంగా కొట్టుకోపోతుందో, ఎన్ని హాల్లో ఏమి సీట్లు ఎన్ని ఏందనేది అసలు చెప్పుకోలేదు. మూవీ అయ్యా నెక్స్ట్ వచ్చేది డ్రాగన్ మూవీ. అంటే ఇంతవరకు ఎప్పుడు హీరో లాగా ఉన్నాడు ఎన్టీఆర్, ఈ సినిమాలో విలన్ మరి ఎట్లా ఉంటది అన్న? విలన్ అంటే ఒక మాట అన్న, విలన్ వాళ్ళు చెప్పొచ్చు కానీ మా దృష్టిలో అయితే ఆయన హీరోని ఎప్పటికీ అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన రితిక్ రోషన్ కూడా తప్పులు చేయొచ్చేమో సినిమాలో, మనకు తెలియదు కదన్న, సినిమాలో తప్పులు చేయొచ్చు. అయితే మనం ఫస్ట్ చూసాం కాబట్టి మనకు తెలియదు. బట్ అయితే ఏం చెప్పలేము. బట్ అయితే ఆల్వేస్ హీరో ఎన్టీఆర్. నెగిటివిటీ అంటే రావచ్చు,
ఆయన కర్తవ్యాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. యాజ్ ఒక సినిమా తీసే హీరోగా ఆయన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నాడు. బట్ ఆయన విలన్ గా రాని ఎట్లా రాని మమ్మల్ని అందరినీ ఆదరిస్తున్నాడు, మా అందరికీ ఉత్సాహాన్ని కలిగిస్తున్నాడు, మా అందరికీ మోటివేషన్ గా నిలబడినాడు. ఆయన విలన్ గా ఉన్నా కూడా మేము నేర్చుకుంటాం. మటుకు ర్యాంప్ గా ఉంది. 14వ తేదీ అసలు తుఫాన్ లో వస్తే ఏ విధంగా బయట తుఫాన్ వస్తుంది, థియేటర్ తుఫాన్ వస్తుందట. అందులో హైదరాబాద్ వానాకాలం వర్షాకాలం మరి ఈ తుఫాను ఆ తుఫాను కూలింగ్ తుఫాను ఏ తుఫాను ఏమవుతుందో హైదరాబాద్ గల్లంత అయిపోద్ది. అంటే ఇప్పుడు ఈ ఈవెంట్ చూడడానికి అమలాపురం నుంచి ఎక్కడెక్కడ తెస్తున్నారు, కడప నుంచి అనంతపురం నుంచి మేము కూడా మదనపల్లి కడప చిత్తూరు పక్కన మదనపల్లి గుర్తుపెట్టుకొని మదనపల్లి హోటల్ కొడతాం. ఆ ఊరి నుంచి వస్తాం, అభిమానులు ఉంటారయ్యా. మీరు మాట్లాడాలన్నా ఎట్లా అనిపిస్తుంది సినిమా ఈవెంట్ ఎట్లా అనిపిస్తుంది? నా వెనక ట్రాఫిక్ అసలు వెళ్తాం కూడా నుంచి అక్కడ కృష్ణానగర్ నుంచి అక్కడ అనిలిపోయిన 10 కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ చూస్తున్నా ఉన్నారు కదా. మరి ఈ రోజే ఏ విధంగా ఉందంటే ఇంకా 14వ తేదీ తుఫాను ఏ విధంగా ఉంటుందన్నా చెప్పండి. ఓకే పాపకి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఎప్పటి నుంచి ఇష్టం? ఆమె చిన్నప్పటి నుంచి దగ్గర బయట ముందు వస్తే బాగుండేది కదా. మేము వచ్చాము, ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వెనక్కి నుంచున్నాము. సో కూర్చోలేమంటున్నారు, లోపల గ్యాలరీ ఫిల్ అయిపోయింది, కుదరదు అని అంటున్నాము. పాసెస్ ఉన్నాయి మా దగ్గర, వచ్చి కుదరట్లేదు. మీరు ఎన్టీఆర్ మీద ప్రేమతో పిల్లలు వేసుకుని వచ్చారు కదా, మరి బాధపడలేదు? అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, ఇష్యూ లోపల క్రౌడ్ ఎక్కువ అయిపోయి ఏమైనా ప్రాబ్లం అయినా మళ్ళీ ఎన్టీఆర్కే బ్యాడ్ టైం వస్తుంది కదా. కలవలేదని బాధ ఉంది, కానీ ఏదైనా ఛాన్స్ ఉంటే వెళ్తాం. అదే మీ ఎన్టీఆర్ ఎందుకు అభిమానం మీ ఫ్యామిలీకి? మంచిగా డాన్స్ చేస్తారు, యాక్టింగ్ బాగా చేస్తారు, సినిమాలు బాగుంటాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అండ్ మూవీస్కి వెళ్తే టికెట్ వర్త్ మూవీస్ ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్ అంటే ఇష్టం. మీరు ఎక్కడ ఏ ఊరమ్మా? మరి హైదరాబాద్ లోకలా? ఎన్టీఆర్ ఒకటి ఇష్టం, వేరే హీరో కూడా ఇస్తాను. ప్రస్తుతానికి ఎన్టీఆర్ అంటే ఇష్టం. ఓకే, ఫేవరెట్ ఎలా ఉండబోతుందమ్మా? ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది? సారీ మన ఇది పార్ట్ సారీ పార్ట్ ఎలా ఉండబోతుంది? వాటు మంచి హిట్ అవుతుంది, బ్లాక్ హిట్ అవుతుంది అని అనుకుంటున్నాం. హిట్ అవ్వాలని హోల్ టీమ్కి అనుకుంటున్నాం. అంటే మీరు వాటు మరి ఫస్ట్ డే వెళ్తారా? ఫస్ట్ డేనే బుక్ చేసుకుంటాం. జాగ్రత్త మేడం, పిల్లలు వెళ్తున్నారు, జాగ్రత్త వెళ్ళాలి, ఫ్యాన్స్ కాబట్టి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. పర్వైతే ఎక్కువ మాట్లాడుతుంది. థ్యాంక్ యూ. సినిమాస్ అన్ని బాగుంటాయి. చూద్దామని వచ్చావా? ట్రైన్ ఎక్కువ లోపలికి వెళ్ళలేదా మరి? మిస్ అవుతున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి మరి? ఫీల్ బాగా టికెట్స్ లేవా? మరి టికెట్స్ ఉన్నాయి, ఎందుకు వెళ్ళలేదు? ఫుల్ అయిందంట. రిక్వెస్ట్ చేయాల్సింది, పంపిస్తారు కదా. సో ఎందుకు మీకు ఎన్టీఆర్ అంటే ఎందుకు ఇష్టం? ఏ సినిమా నుంచి మీకు ఎన్టీఆర్ ఇష్టం?